మీ డిఓ మేడం అందరికీ నమస్కారం. అన్నదా మిత్రులందరికీ నమస్కారం. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలు మరి అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో ఇప్పటికే అన్ని పాఠశాలలో కొంత మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని పాఠశాలలో నోట్బుక్స్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనకందరూ తెలుసు, నూతన విద్యా విధానం 33 సంవత్సరాల తర్వాత ఈరోజు దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కొంత మేరకే అమలు చేస్తూ ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్లయితే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు, దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ నూతన విద్యా విధానం కారణంగా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థ సమయంలోనే వాళ్ళందరికీ ఏదో రకమైనటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులు పట్టా తీసుకొని బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఏం నేర్చుకునేటువంటి పరిస్థితి, ఏ రకంగా ఆ విద్య వాళ్ళకు ఉపయోగపడని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకోసమే భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నూతన విద్యా విధానంలో ప్రాథమిక స్థాయిలో నుంచి ఉన్నత పాఠశాల సమయం నుంచే వాళ్ళకి ఏదో రకమైనటువంటి నైపుణ్యత నేర్పాలి, దేశానికి అవసరపడాలి, అతను జీవితంలో తన కాళ్ళ మీద నిలబడే విధంగా ప్రయత్నం చేయాలి. వాళ్ళకు అన్ని రంగాలలో మరి ఈరోజు పరిశోధన కావచ్చు, మరి ఇతర అన్ని రంగాలలో కూడా వాళ్లకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో ఈరోజు న్యూ ఎడ్యుకేషన్ సిస్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అన్ని రాష్ట్రాలు కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టాన్ని పూర్తిగా తమ తమ రాష్ట్రాలలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎంతో కష్టపడి మరి అనేక మంది మేధావులు, విద్యావంతులు, లెక్చరర్సు, టీచర్సు, ప్రొఫెసర్సు, వైస్ ఛాన్సలర్సు, సైంటిస్టులు అందరి అభిప్రాయాలు తీసుకొని అందరి ఆలోచన మేరకు ఒక మంచి నూతన విద్యా విధానాన్ని ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. ఇది మన దేశ భవిష్యత్తుకు ఎంతో మేలు జరుగుతుంది, ఒక మలుపు కూడా తీసుకొస్తుంది. కాబట్టి ఇది తీసుకురావాల్సిన అవసరం ఉంది. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కానీ దేశంలో కానీ ఈరోజు కనీస మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే మేము పార్లమెంట్ సభ్యుడిగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఆ రకమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడ నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్తో సహా ఇంతకుముందు చూసిన బిల్డింగ్ కావచ్చు, లేకపోతే పక్కకున్నటువంటి సిపిఎల్స్ పాఠశాల కావచ్చు, అనేకమైనటువంటి నూతన భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ కూడా మరి ఒక థర్డ్ ఫ్లోర్లో మరొక కొంత తరగతి గది పూర్తి చేయడానికి మరి కొంత ఆర్థికంగా అవసరం ఉందని చెప్పి హెడ్ మాస్టర్ గారు చెప్పారు. తప్పకుండా ఆ విషయం కూడా ఆలోచన చేసి ఇక్కడ మరి పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించేటువంటి ప్రయత్నం పూర్తి చేస్తామని మనం చేస్తాం. అంబర్పేట ఫ్లైఓవరు ఇంకా కొంత ల్యాండ్ అక్విజిషన్ సంబంధించినటువంటి విషయంలో మరి జిహెచ్ఎంసీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పూర్తి స్థాయిలో అది పూర్తి చేయలేదు. కింది నుంచి వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే రోడ్డు వైడనింగ్ జరగాలో అది జరగకుండా మరి పూర్తి స్థాయిలో ల్యాండ్ అక్విజిషన్ ఇంకా ఇన్ని సంవత్సరాలుగా అనేక వందల మీటింగులు పెట్టిన తర్వాత కూడా భూసేకరణ పనులు పెండుగా ఉన్నాయి. భూసేకరణ చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము, భూసేకరణ చేయాల్సింది జిహెచ్ఎంసీ. వాళ్ళు చేసినట్లయితే పూర్తవుతుంది. అది ఆల్మోస్ట్ ఫ్లైఓవర్ పూర్తయిపోయింది. కింద జరిగినటువంటి కొంత భూసేకరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఇల్లీగల్గా కొంతమంది మరి ప్రార్థనా స్థలాలు ఇల్లీగల్గా రాత్రి నిర్మాణం చేసి అక్కడ రోడ్డు వేయకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఆ యొక్క మరి ఇల్లీగల్గా ప్రార్థనా మందిరాలు కట్టాలని చెప్పి ఏదైతే ఇల్లీగల్గా మరి డిమాండ్ చేసి పనులు అడ్డుకుంటున్నారో వాళ్ళను కూడా రాష్ట్ర ప్రభుత్వమే పక్కకు జరిపి ఆ యొక్క పనులు పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క మరి బ్రిడ్జ్ ప్రారంభించిన తర్వాత అనేక సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
మరి వాళ్ళకు సంబంధించినటువంటి షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నష్టం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు నష్టం జరుగుతూ ఉంది. ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూ ఉంది. ప్రభుత్వం తరఫున మేము పూర్తి స్థాయిలో మరి ఈరోజు ఫ్లైఓవర్ పూర్తి చేయడం జరిగింది. కింద కొంత ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసి మరి సహకరించినట్లయితే జిహెచ్ఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం సహకరించినట్లయితే తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫ్లైఓవర్ మనం పూర్తి చేసుకొని దాన్ని ప్రారంభించుకునేటువంటి అవకాశం ఉంది. దానికి ప్రారంభోత్సవానికి కేంద్ర మరి రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారే ఆయన భూమి పూజ చేశారు గతంలో. ఇప్పుడు ప్రారంభోత్సవాన్ని కూడా వారే వస్తామన్నారు, వారినే తీసుకొస్తాము. అంబర్పేట గ్రౌండ్లో కూడా పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తామని మనం చేస్తాము.